హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ చిత్తూరు అమ్మాయి. పొలం పని చేయడానికి వెళ్తున్నాను. అశోక్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. నేను ఇంకా టిఫిన్ అవి రెడీ చేసి కొంచెం లేట్గా వెళ్తున్నా. మార్నింగ్ ఇలా ఫిజికల్ వర్క్స్ ఏమైనా చేస్తే కొంచెం ఫిట్ అవుతాం కదా, సో హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇటువైపు రైట్ సైడ్ ఉన్నదంతా మా పొలము, ఇటు సైడ్ వేరే వాళ్ళు చేసుకుంటారు. టమాటో చెట్లు నాటుండేది. లెట్స్ గో. ఇదే మేము చేయాల్సింది. డాక్టర్ నైట్ వచ్చి దున్నేసి వెళ్ళింది. అశోక్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. ఈ గడ్డ చుట్టూ ఉన్న గొబ్బు చెట్లు ఎక్కువ పెరిగిపోయాయి కదా, ఈ స్క్రీన్ చెట్లు అవి ఇవి అని, అవన్నీ కొట్టేసి ఎండిపోయిన కాల్ చేయాలని అది క్లీన్ చేస్తున్నా. అప్పుడే కొంచెం క్లీన్ చేశాడు అశోక్. సో వర్క్ స్టార్ట్ చేద్దామా. బర్డ్స్ ఎంత బాగా అరుస్తున్నాయో, అసలు సౌండ్ వింటూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉందో. మీకు వినిపిస్తుందా బర్డ్స్ అరిచేది? ఎండ కదా, కొంచెం ఎండ వస్తుంది, కంపలు అవి కోసుకుంటాయని గుచ్చుకుంటాయని మా అత్తమ్మ షర్ట్ వేసుకునేసా. మా అత్తమ్మ బయట ఏదైనా పని చేసేటప్పుడు ఆ షర్ట్ వేసుకొని పని చేస్తుంది. మా అత్తమ్మ షర్ట్ వేసుకొని వచ్చేసాను అనమాట. అశోక్, నేను అన్నీ కొట్టేస్తాను, నువ్వు కైలో పడినవి ఎత్తి దాని గడ్డ మీద వేయి చాలు అన్నాడు. లేదు నేను కొడతా అన్నా కూడా అస్సలు ఇవ్వట్లేదు. నువ్వు మళ్ళీ తగిలించుకుంటావు, మళ్ళీ నీకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, నేను కొడతాను, నువ్వు వేయి చాలు అన్నాడు. ఇంకా నేను అన్నీ కొట్టేస్తుంటే అవి వెళ్ళి పైన వేస్తున్నా. అంతే, తను పైన ఉన్నాడు. గొడ్డలు అడిగేసరికి ఇచ్చేసి మళ్ళీ నా వర్క్ వచ్చేసా. నాకు ఇలా పొలంలో ఏదైనా పని చేయాలంటే చాలా ఇష్టం. అందులోనూ అశోక్తో కలిసి చేయాలంటే మాటలు చెప్పుకుంటూ అసలు కష్టం తెలియకుండా ఉంటుంది. ఇంకా ఇష్టం అనమాట. ఇది కలిసి చేసుకుంటాం ఏదైనా ఇలాంటి పనులు. అమ్మయ్య, ఇంతసేపటికి నా చేతికి గొడ్డలు అయితే దొరికింది, చెట్ల గొడ్డలి. ఇక రెచ్చిపోతాను అంతే. నేను గడ్డ మీద కొడతాను అంటే వద్దొద్దు, కంపలన్నీ ఉంటే నువ్వు కావాలంటే కైలోకి వెళ్ళి ఆడుకోపో అన్నాడు. పరువు అలాగే తీస్తూ ఉంటాడు. ఇంకేం చేయలేక సరే లేదు ఏదన్నా కొడదామని చెప్పి మధ్యలో మిగిలిపోయిన చెట్లు ఏమన్నా ఉంటే అవి కొడతాండా. ఈ పని అయిపోయే లోపల నేను కింద పడ్డం మాత్రం ఖాయం. ఈ చెట్టు వచ్చేసరికి ప్రభాస్ శివలింగాన్ని ఎత్తినట్లు ఫీల్ అవుతాడు. ఈ గొడ్డలతో కొట్టేదేమో కానీ ఇది మినిమం 3-4 కేజీలు ఉన్నట్టుంది. ఎత్తడానికి కొంచెం కష్టంగా ఉంది.
ఇదిగో ఇప్పుడు అర్థమైందా? అశోక్ కంప చెట్లు కొడవలతో కొడతా అంటే ఇది ఖాళీగా ఉందని దీంతో ఆడుకుంటాను అంతే, తనేమి ఇవ్వలేదు నాకు. అశోక్ చేతిలో కంప దిగింది పాపం, అది చూడ్డానికే వెళ్తున్నా. అవన్నీ కంపలే, అందువల్ల కంప చేతిలో దిగింది తనకి. అవి కంప చెట్లని కొట్టినా కూడా నన్ను ఎత్తొద్దని అన్నాడు, అందువల్ల నేను నిలబడుకోన్నా. అది నేనే ఎత్తుతాను, అవన్నీ కంపలు, నువ్వు ఎత్తుకు, నేనే ఎత్తుకుంటాను అని చెప్తున్నాడు. అది కొంచెం పెద్ద గెనుము, కింద నుంచి వాలుగా ఉంటుంది కదా, దాని పైకి ఎక్కి కొట్టాలంటే కష్టం కదా, అందుకే కింద అన్ని నువ్వు కొట్టేసి పైకి వెళ్ళి కొడుతున్నాడు అశోక్. నేను నెక్స్ట్ ఏది కొడదామా అని ఇంట్రెస్ట్గా వెళ్ళుకుంటా అంటే ఒకటి దొరికింది నాకు, ఇంకా దాన్ని కొట్టడం స్టార్ట్ చేసేసా. ఇదిగో ఇలా అతి పనులు ఎంత చేస్తానని అశోక్ చేయొద్దు, నేను చేస్తాను, నువ్వు గమ్మున కూర్చొని మాటలు చెప్పు అంటాడు. దాంతో పెద్ద చెట్టుని చేత్తో పెరికేయడానికి ట్రై చేస్తాడా. ఇంకా కాని పనులని మళ్ళా గొడ్డలు తీసుకున్నా. అక్కడక్కడ ఉన్న చెట్లు కొన్ని కొట్టాను, అవి ఇసిరిసిరంతా వేసేసా, ఇంకా అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ పైకి వేస్తాడా. ఏంటి నేనేదో కొట్టకుండా కొట్టలేక కూర్చునేసా అనుకుంటున్నారా? కాదు, కొంచెం గొడ్డలకి రెస్ట్ ఇద్దామని కూర్చున్నా అంతే. అశోక్ కంప చెట్టు కూడా కొట్టేసరి నేను ఒక రెస్ట్ ఎత్తుకునేసరికి, ఇంకా చెట్ల గొడ్డలు కావాలనేసరికి తనకి ఇచ్చేసి మళ్ళీ వచ్చేసా. నాలోని కోత అప్పుడప్పుడు ఇట్లా నిద్రలేస్తుంది, మీరు చూసి చూడనట్టు వదిలేయండి, ఓకేనా? సో టిఫిన్ టైంకి ఇది క్లీన్ చేసాము, ఇటు పక్క నుంచి అక్కడి వరకు ఇంకా అంత క్లీన్ చేయాలి. అక్కడి వరకు అయింది. ఇప్పుడైతే ఈ చెట్టును కొడుతున్నాను అని అనుకుంటున్నారా? కాదు, కొడుకులు అక్కడ పెట్టేసి దానికి వచ్చా ఫోటో పోజ్ ఇచ్చా అంతే. బాటిల్ కిందే మర్చిపోయాను, మళ్ళీ తాగడానికి కిందకి వెళ్ళా. ఫైనల్గా నీ చెయ్యనే అనిపించింది. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు, కష్టపడింది ఒకరికి, చెమట పట్టేది ఇంకొకరికా అనే కదా. చాలా కష్టపడి సరే, సెకండ్ ట్రిప్లో కలుసుకుందాం, బాయ్ బాయ్. చెప్పాను కదా నాలోని కోత అప్పుడప్పుడు బయటకు వస్తుందని, ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంటుంది మీకు. అచ్చం పిట్టల దొరలో ఉన్నాను ఆ టోపీ వేసుకొని.
మామిడి చెట్టు కొమ్మని కొట్టేశాడు, పెద్ద కొమ్మని. ఎందుకు కొట్టేశావు అంటే తినడానికి అడ్డము, అందుకే కొట్టేశాను అని చెప్పాడు. సరే అని వెతుకొమ్మ వేసేస్తున్నా అక్కడ. అశోక్ ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తాడు, అందుకే ఎప్పుడు ఫిట్గా ఉంటాడు. కోర్స్ నేను కూడా ఫిట్గా ఉండేదాన్ని, కానీ 1.5 year ఇంటి దగ్గర కూర్చొని తినడం వల్ల అలా తయారయ్యా. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మేము ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో. ఈ గిణం ఇంకా పెద్దది. నేను అంత పైకి అంత పెద్ద కొమ్మలు విసరలేకుంటే అశోక్ పైకి వెళ్ళాడు, నేను కింద నుంచి ఆ కొమ్మలు లాగి అందిస్తున్నా. అలా అందించేసరికి అశోకే లాగేస్తున్నాడు పైకి. ఇటువైపు మేము అనుకున్న వర్క్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకోవైపు కొంచెం ఉంది, అది కంప్లీట్ చేస్తే ఆల్ డన్. పరిక్కాయలు కాసాయి, అందుకే పెరుక్కుందామని వచ్చాను. కానీ మన హైట్కి ఎంత ట్రై చేసినా కొన్నే కాయలు అందాయి, కానీ మిగతా అందట్లేదు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కొంచెం హైట్ అయింటే బాగుండు అని. కింద మీద పడి కొన్ని కాయలు అయితే పెరుక్కున్నా.
మనం పెరిగిన అలా స్టోర్ చేసుకునే అలవాటు మాత్రం లేదు. పెరిగిన అప్పుడప్పుడే తింటూ ఉంటా, ఒక పక్క పెరుకుతూ ఉంటా. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇది కంప చెట్టు కదా, అందువల్ల వంచుకొని పెరుక్కోవడానికి కూడా లేదు. అందునివే ప్రసాదంగా తీసుకోవాల్సిందే. కాయలు పెరుక్కోవాలి అనుకోవడం ఆశ, అందమని తెలిసినా నిక్కి పెరుక్కోవడం అనేదే అత్యాశ. నేను ఇక్కడ కాయలు పెరుక్కునేదానికి తంట్లు పడతా అంటే ఆ లోపే అశోక్ ఉన్న వర్క్ కూడా కంప్లీట్ చేశాడు. సో వచ్చిన పని అయితే అయిపోయింది. చెప్పాను కదా, దీన్నే అంటారు అత్యాశ అంటే. మళ్ళీ నిక్కి పెరుక్కోవడానికి ఎలా ట్రై చేస్తున్నాను చూడండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.